పూర్వం హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు జీవించేవాడు. అతనికి భగవంతుని మీద విపరీతమైన ద్వేషం ఉండేది. అతను కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసి ఒక వింత వరం పొందాడు. తనను మనిషి, జంతువు లేదా దేవుడు చంపలేరు. అతను గృహంలో కూడా కాక బయట కూడా కాకుండా చస్తాడు. రాత్రి లేదా పగలు కాకుండా చస్తాడు. నేలమీద లేదా ఆకాశంలో కాకుండా చస్తాడు. ఆయుధాలతో చంపలేరు. ఈ వరంతో హిరణ్యకశిపుడు అపారమైన అహంకారంతో తనను ఎవ్వరూ ఓడించలేరని నమ్మాడు. అతను తనను విశ్వానికి అధిపతిగా ప్రకటించుకుని అందరూ తనను పూజించాలని, విష్ణువును పూజించకూడదని ఆదేశించాడు. కాని అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం విష్ణువును భక్తితో పూజించేవాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి భక్తిని చూసి కోపంతో ఊగిపోయాడు. అతను తన కుమారుడిని ఎన్నో మార్లు చంపడానికి ప్రయత్నించాడు. అయితే ప్రతిసారీ ప్రహ్లాదుడు విష్ణు అనుగ్రహంతో రక్షించబడతాడు. ఒకరోజు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని సవాలు చేస్తూ, నీ విష్ణువు అన్ని చోట్లా ఉన్నాడని చెప్పావు కదా, మరి ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు ధైర్యంగా, అవును, ఆయన ప్రతిచోటా ఉన్నారు అని చెప్పాడు. కోపంతో హిరణ్యకశిపుడు తన గొడ్డలిని తీసుకుని స్తంభంపై బలంగా దెబ్బకొట్టాడు. ఆ స్తంభం నుంచి నరసింహస్వామి రూపంలో విష్ణువు బయటకు వచ్చారు. ఆయన మానవుడి శరీరంతో, సింహంలా తలతో భయంకరంగా కనిపించారు. హిరణ్యకశిపుడు పొందిన వరాన్ని అమలు చేయకుండా నరసింహస్వామి ఇలా చంపారు. ఆయన సంధ్య సమయంలో, పగలు కూడా కాదు, రాత్రి కూడా కాదు, వచ్చింది. గడప దగ్గర, ఇంట్లో కాదు, బయట కాదు, హిరణ్యకశిపుని చంపారు. నరసింహస్వామి తన గోళ్లతో, ఆయుధాలు కాకుండా హిరణ్యకశిపుని చీల్చి చంపారు. ఆయన తన కాళ్ల మీద కాదు, తన ఒడిలోనే, నేలమీద కాదు, ఆకాశంలో కాదు, హిరణ్యకశిపుని చంపారు. హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత నరసింహస్వామి ఆగ్రహంతో ఆకాశం కూడా కంపించేటట్లు కనిపించారు. దేవతలందరూ ఆయన కోపం తక్కువ చేయమని ప్రార్థించారు. కాని ప్రహ్లాదుడి వినయపూర్వక భక్తి నరసింహస్వామిని శాంతింపజేసింది. ఆ తర్వాత నరసింహస్వామి ప్రహ్లాదుడిని ఆశీర్వదించి లోకానికి శాంతి తీసుకొచ్చారు.